హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వాటర్ మిలన్ పుల్ల ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఐస్ మౌల్స్ లేకుండా ఇంట్లో ఉండే గ్లాసులతోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం పుల్ల ఐస్ కోసం సేమియాను కుక్ చేసుకోవాలి. సేమియా కోసం గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకుని వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 బౌల్ వరకు సేమియాను వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సేమియాను తీసుకుని ఇవి ఒక 75-80% ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకో అవసరం లేదు. ఇలా లైట్గా పలుకున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని వాటర్ని డ్రైన్ చేసేసుకుని సేమియాను కూల్ చేసుకోవాలి. మన చిన్నతనంలో ఈ పుల్ల ఐసులు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా పిల్లలకు నచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియా ఇలా మనకు ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పుచ్చకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి, గింజలు తీసేసి. తర్వాత ఇందులోనే లైట్గా 1 పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఒక అరబద్ద నిమ్మరసాన్ని ఇలా జ్యూస్ చేసి తీసుకుని వేసుకోవాలి. తర్వాత పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పుచ్చకాయ ఎక్కువ స్వీట్గా ఉంటే షుగర్ తక్కువే పడుతుంది. ఇప్పుడు మెత్తగా ఈ పుచ్చకాయని జ్యూస్ చేసుకోవాలి. పలుకేమీ లేకుండా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ సేమియాలోకి ఒక స్టైనర్ పెట్టుకుని ఈ పుచ్చకాయ జ్యూస్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పుచ్చకాయ జ్యూస్లోనే ఏమైనా పలుకులు ఉంటే కనుక అవి లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా అంతా కూడా స్టైన్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్వీట్నెస్ టేస్ట్ చూసుకుని తక్కువ అయితే కనుక ఇదే స్టేజ్లో కొద్దిగా పంచదారని యాడ్ చేసుకుని మనం టీ గ్లాసెస్ని తీసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉన్న సైజులో ఉన్న టీ గ్లాసెస్ని తీసుకుని ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాసుల్లోకి పుచ్చకాయ జ్యూస్ని వేసి మనం ఐస్ క్రీమ్ పుల్లల్ని తీసుకుని ఇలా డిప్ చేసుకోవాలి. మనకు అడుగున సేమియా ఉంటుంది కాబట్టి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ బాగానే నిలబడతాయి. ఇప్పుడు ఈ గ్లాసులు అన్నీ కూడా ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు గుచ్చి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనీసం ఒక 6-7 గంటలు ఉంచాలి. మనం మార్నింగ్ టైంలో ఈ ఐస్ క్రీమ్ని చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఈవినింగ్ టైంకి ఐస్ అయిపోయి ఉంటుంది. మనం ఫ్రూట్తో చేస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కువగా నిల్వ ఉండదు. అందుకని ఎర్లీ మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ టైంకి ఎంజాయ్ చేసేస్తే సరిపోద్ది. చూసారా, నాకు 6 అవర్స్కి ఇలాగ ఐస్ అయిపోయింది. ఒకవేళ మనకు ఇలా తీస్తున్నప్పుడు బయటికి రాకపోతే ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ పెట్టుకుని ఇలా డిప్ చేసుకుని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా పుల్ల ఐస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటర్ మిలన్తో హెల్తీగా మనం పిల్లలకి వాటర్ మిలన్ అది ఇస్తే సరిగా తినరు. ఇలా వారికి ఇష్టంగా ఉండేటట్టుగా ఇలా ఐస్ క్రీమ్ అలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో ఈ వేడికి ఇటువంటి ఐస్ క్రీమ్లు అవి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసి పిల్లలకు పెట్టవచ్చు. మీరు ఈ వాటర్ మిలన్ పుల్ల ఐస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇవి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే పిల్లలకు సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్టీగానే ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో ఈ వాటర్ మిలన్ పుల్ల ఐస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.